Please subscribe for the tech channel, like it and share it. NEET exam 2024 dress code guidelines. What to wear on exam day. What to wear on exam day. Please subscribe for the tech channel. The candidates will be subjected to extensive and compulsory frisking before entering the examination center. With the help of highly sensitive metal detectors, the candidates are not allowed to carry the following items inside the examination center under any circumstances. సో ఇక్కడ మనకి కొన్ని నియమ నిబంధనలు ఇచ్చినారు. ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవాళ్ళు 2024 మే 5న జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ నియమ నిబంధనలు పాటించాలి. మరి ఎనీ ఐటమ్ లైక్ టెక్స్టైల్ మెటీరియల్ ప్రింటెడ్ లేదా రిటర్న్గా ఉన్నటువంటి ఏవి కూడా లోపలికి అనుమతించబడవు. తర్వాత వచ్చేసి బిట్స్ ఆఫ్ పేపర్స్, బిట్ రూపంలో ఉన్నటువంటి పేపర్లు, జియోమెట్రీ, పెన్సిల్ బాక్స్ ఇవి కూడా అలౌ చేయరు. పెన్సిల్ బాక్స్ కూడా అలౌ చేయరు. నెక్స్ట్ ప్లాస్టిక్ పౌచ్, అన్ని ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో వేసుకొని మనం వెళ్తూ ఉంటాము. ఆ ప్లాస్టిక్ పౌచ్ కూడా అలౌ చేయరు అనమాట. నెక్స్ట్ క్యాలిక్యులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్. మనం ఎగ్జామ్ రాసుకోవాలి కదా, ప్యాడ్ కంపల్సరీ ఉండాలి. కింద ఆ పేపర్స్కి బేస్గా ఉంటాయి కానీ ఎత్తుకపోతారేమో, వాటిని నాట్ అలా ఉంటాము, వాటిని తీసుకెళ్ళకూడదు. తర్వాత పెన్ డ్రైవ్స్ కానీ, ఎరేజరు, క్యాలిక్యులేటర్, లాక్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్ ఆర్ స్కానర్స్ ఇవేమి కూడా ఇక్కడ పేర్కొన్నటువంటివి ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళకూడదు. ఎనీ కమ్యూనికేషన్ డివైస్ లైక్ మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ వ్యాన్ మొదలగున్నటివి కూడా తీసుకెళ్ళకూడదు. అదర్ ఐటమ్ లైక్ వ్యాలెట్స్, గాగల్స్, సో మనం కూలింగ్ కోసం వేసుకునేటువంటి కళ్ళద్దాలు ఇవి వేసుకొని వెళ్ళకూడదు. అదే మామూలుగా సైట్కి సంబంధించినటువంటి కళ్ళద్దాలు వాటి మాత్రం అలౌ చేస్తారు. హ్యాండ్ బ్యాగ్స్ బయటే పెట్టేయాలి, అసలు ఎత్తుకోపోకూడదు. నెక్స్ట్ బెల్ట్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వేసుకునే బెల్ట్ కూడా నాట్ అలౌ. క్యాప్, టోపీలు కూడా వేసుకుని వెళ్ళకూడదు. ఎనీ వాచ్ ఆర్ రిస్ట్ వాచ్, బ్రేస్లెట్, కెమెరా, సో మామూలు వాచ్ కూడా, సాధారణ వాచ్ కూడా అలౌ చేయరు. కాబట్టి ఇవన్నీ కూడా ధరించి వెళ్ళకూడదు. ఎనీ ఆర్నమెంట్స్ లేదా మెటాలిక్ ఐటమ్స్, సో గోల్డ్కి సంబంధించినటువంటి కానీ మెటల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ధరిస్తుంటారు. గోల్డ్కి సంబంధించినటువంటి ఈ కమ్మలు కానీ దండలు కానీ వీటిని కూడా వేసుకెళ్ళకూడదు. తర్వాత బ్రేస్లెట్, ఇవి కూడా రింగ్స్, ఉంగరాలు ఇవేవి కూడా వేసుకుని వెళ్ళకూడదు. ఎనీ ఫుడ్ ఐటమ్స్ ఓపెన్ ఆర్ ప్యాక్డ్ వాటర్ బాటిల్, సో తినే ఐటమ్స్ కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు. ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే తప్ప, సో వాటికి సంబంధించినటువంటి మందులు కానీ మనం ముందుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి హెల్త్ ఇష్యూకి సంబంధించినటువంటి తప్ప మిగతావి వాళ్ళు అలౌ చేయరు. సో ఏదేమైనా మనం 10:30 కల్లా వెళ్ళి సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర చెక్ చేయించుకోవాలి. ఎనీ other item which could be used for unfair means by hiding communication devices like a microchip, camera, Bluetooth device.
సో టెక్నికల్ సంబంధించినటువంటివి కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఏ డివైస్ కూడా మన దగ్గర ఉండకూడదు. కాబట్టి మనం ఎగ్జామ్ రాసేదానికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు పెట్టినట్టు ఈ నిబంధన ద్వారా మనం ఎటువంటి అవకతవకలు చేయకుండా ఉండేదానికోసంగా దాన్ని ఆపేదానికోసంగా వారు ఇటువంటివి పెట్టున్నారు. కాబట్టి వీటిని మనం ఒకసారి గుర్తు చేసుకుని ఆ విధంగా మనం ఈ ఐటమ్స్ ఇవేవి కూడా మనం తీసుకొని వెళ్ళకూడదు. పెన్ను, పెన్సిలు ఇవి కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళే ఎగ్జామ్ హాల్లో వాళ్ళే సప్లై చేస్తారు కాబట్టి ఇవేవి కూడా మనం తీసుకెళ్ళకూడదు, ఇంక్లూడింగ్ రైటింగ్ ప్యాడ్. నెక్స్ట్, the candidates are instructed to follow the following dress code while appearing for NEET. మరి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయాలి. Heavy clothes and or long sleeves are not permitted. However, in case candidates come in cultural or customary dress at the examination center, they should report at least an hour before the last reporting time, 12:30 p.m., so that there is enough time for proper frisking without any inconvenience to the candidate while maintaining the sanctity of the examination. కాబట్టి ఏవైనా సరే మన కల్చర్కి సంబంధించినటువంటి, ఆచారాలకు సంబంధించినటువంటి లేదా హెల్త్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా మనం వాటిని ధరించిపోవాలన్నప్పుడు మనం ఇంకా ముందుగా అంటే 12:30కి ఖచ్చితంగా పోయి వాళ్ళు చేసేటువంటి ఫ్రిస్కింగ్ చెకింగ్లో మనము వాళ్ళకి సహకరించి సో ఆ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి అటెండ్ కాగలరు అని ఇచ్చినారు. తర్వాత ఈ డ్రెస్సులు కూడా ఫుల్ స్లీవ్స్ వేసుకెళ్ళకూడదు ఎప్పుడు కూడా. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా హాఫ్ స్లీవ్స్ వేసుకెళ్ళాలి. టీషర్ట్స్ ఇలాంటివి వేసుకెళ్ళేటప్పుడు మరి అవి కాలర్ లేకుండా, ఏదైనా కూడా కాలర్ లేకుండా వేసుకొని వెళ్ళాలి. తర్వాత జీన్స్ ప్యాంటు నాటాలో జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్ళకూడదు. టైట్గా ఉన్నటువంటి దుస్తులను వేసుకొని వెళ్ళకూడదు. కాబట్టి సాధారణంగా ఉన్నటువంటి లూజ్గా ఉన్నటువంటి దుస్తులను వేసుకెళ్ళడం ఎందుకైనా మంచిది. తర్వాత స్లిప్పర్స్, శాండిల్స్ విత్ లో హీల్స్ ఆర్ పర్మిటెడ్, షూస్ ఆర్ నాట్ పర్మిటెడ్. షూస్ వేసుకెళ్ళకూడదు. ఈ స్లిప్పర్స్ తక్కువ హీల్ ఎత్తు కలిగినటువంటి చెప్పుల్ని అలౌ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డీవియేషన్ required due to unavoidable medical circumstances, specific approval of NTA must be taken before the admit cards are issued. సో కాబట్టి ఏదైనా కూడా స్పెషల్ ఇష్యూ ఉంటే మనం ముందుగా 12:30కి వెళ్ళి వాళ్ళ దగ్గర చెకింగ్ చేయించుకోవాలి. ఆ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా మనం ఎన్ని రోజులు కష్టపడి చదువుకున్నాము, మరి విజయవంతంగా మనం ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఇటువంటి నిబంధనలు కూడా మనం పాటిస్తూ ఎగ్జామ్ని రాసి రాగలని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.